అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులగణన అనే అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి బడ్జెట్లో కొన్ని కేటాయింపులు కూడా చేపట్టింది. ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఈ సుమారుగా కులగణన ప్రక్రియ ప్రారంభమై కూడా వారం 10 రోజులు కావస్తోంది అటు ఇటుగా. సో ఈ క్రమంలో కులగణనకు సంబంధించి మరోసారి వార్తల్లోకి ఎక్కిన ఒక అంశం ఏంటంటే కులగణన పత్రాలు రోడ్డెక్కాయి. కులగణన పత్రాలు రోడ్లపైన చిత్తు కాగితాల ఎగిరిపడుతున్నాయి. ఏం జరిగిందో ఏమో కానీ కులగణన పత్రాలు మొత్తం కూడా రోడ్ల వెంబడి చిత్తు కాగితాల దర్శనమిస్తున్నాయి. మేడ్చల్ జిల్లా రేకులబావి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. రేకులబావి దగ్గర నుంచి ఎల్లంపేట వరకు కూడా నడి రోడ్డు పైన ఈ దరఖాస్తు పత్రాలు పడి ఉన్నాయి. బేసిక్గా కులగణనకు సంబంధించిన అంశంలో చాలా వ్యక్తిగత విషయాలున్నాయి. ఎవరి గోప్యమైనటువంటి సమాచారాన్ని బయటకు చెప్పినటువంటి ఆధార్ కార్డు నెంబర్ కానివ్వండి, స్థిరాస్తి చరాస్తి విషయాలు కానివ్వండి, ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ కులగణన పత్రాల్లో మనం చెప్తున్నాం, మన డీటెయిల్స్ చెప్తున్నాం. అటువంటి గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ప్రభుత్వం చాలా అశ్రద్ధతగా వ్యవహరించినట్టు కనబడుతోంది. ఈ విషయంలో ఆ గోప్యమైనటువంటి సమాచారాన్ని కాస్త రోడ్డెక్కించారు. అంతా రోడ్డు పైన చిత్తు కాగితాల్లాగా పడవేశారు. మనకు సంబంధించిన సమాచారం ఇప్పుడు రోడ్డు పైన పడి ఉంది. కులగణన పత్రాలు రోడ్డు పైన పడడం చూసిన తర్వాత స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సర్వే పేరుతో ఎందుకు ఈ డ్రామాలంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇటువంటి కీలకమైన వ్యక్తిగత సమాచారాన్ని రోడ్డు పాలు చేయడం ఏంటంటే కూడా రేవంత్ సర్కార్ పైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో సర్వే జరగలేదంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 30% సర్వే పూర్తయిందని సర్కార్ చెప్తోంది. గతంలో కూడా ఇదే తరహాలో అభయహస్తం దరఖాస్తులు కూడా రోడ్డు పైన పడ్డాయి. పాన్ టేలలో దర్శనమిచ్చాయి. ఎక్కడ చూసినా ఇడ్లీ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు ఎక్కడ చూసినా కూడా ఈ అభయహస్తం పేపర్లు దర్శనమిచ్చాయి. అంటే వ్యక్తిగతమైనటువంటి గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని తీసుకెళ్లి ప్రభుత్వాలే బట్టబయలు చేసి వాటిని రోడ్డు పాలు చేస్తుండడానికి ఇవి 2 ఉదాహరణలుగా మనం భావించాలి. మరింత సమాచారం ప్రతినిధి మధు అందిస్తారు. మధు, గతంలో అభయహస్తం పేపర్లు, దరఖాస్తు ఫారాలు, ఇప్పుడు కులగణన సర్వే పేరిట ఈ దరఖాస్తు ఫారాలు ఏంటి? రోడ్డుపై రావడం ఏంటి? వ్యక్తిగతమైన సమాచారాన్ని ప్రభుత్వాలే మన నుంచి సేకరించి వాటిని బహిరంగపరచడం ఏంటి? చిత్తు కాగితాల్లాగా మన భవిష్యత్తుని, మనకు సంబంధించిన సమాచారాన్ని రోడ్ల పడేయడం ఏంటి? ఎట్లా చూడాలి? ప్రభుత్వం గతంలో జరిగినటువంటి ఆ సంఘటన ఉదాహరణగా తీసుకొని చాలా సరిగ్గా ఒక కూలంకషంగా నిర్ణయాలు తీసుకొని చర్చించి దీనికి సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సింది పోయి మరోసారి ఈ సమస్య పునరావృతం కావడం అంటే ప్రభుత్వం ఫెయిల్ అయిందనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. గతంలోనే అభయహస్తం పేరిట, ప్రజాపాలన పేరిట తీసుకున్నటువంటి దరఖాస్తులు కూడా రోడ్డు పైన దర్శనమిచ్చాయి. గతంలో టిఫిన్ సెంటర్ల వద్ద కానీ, మిర్చి బండి దగ్గర కానీ ఈ అభయహస్తం ప్రజాపాలన పేరిట 6 గ్యారంటీల కోసం అమలు చేసుకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సమాచారం ఉన్నటువంటి పేపర్స్ని రోడ్డు పైన చూసాము గతంలో. సేమ్ ఇప్పుడు మళ్ళీ కులగణనకు సంబంధించినటువంటి సర్వే చేస్తూ ఉంది. మొత్తం 75 క్వశ్చన్స్తో ఇది మేడ్చల్ జిల్లాలో కొంత దూరం వరకు, కొన్ని మీటర్ల వరకు రోడ్డు పైన పెద్ద ఎత్తున ఈ కులగణనకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వివరాలు, పేర్లు, డీటెయిల్స్, బ్యాంకుకు సంబంధించినటువంటి సమాచారము, ఫోన్ నెంబర్సు, తర్వాత నిజంగానే ఆస్తుల వివరాలు, ఇలా అనేక అంశాలు 75 సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారంతో కూడినటువంటి పేపర్స్ రోడ్డుపైన దర్శనం ఇవ్వడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలోనే జరిగింది కాంగ్రెస్ పాలనలో. ఇది కేవలం 10 నెలలు కంప్లీట్ చేసుకుంది, 11వ నెల నడుస్తూ ఉంది. అప్పుడే ప్రభుత్వ వైఫల్యం కనపడతా ఉంది. కులగణన పేరుకే నామకే వాస్తే చేసి తప్పుడు రిపోర్ట్ ఇవ్వనున్నారా, కేవలం మా దగ్గర వివరాలు తీసుకొని ప్రభుత్వం తప్పుడు వివరాలను బయట పెట్టనుందా రేపనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటన, మళ్ళీ ఇప్పుడు వెంటనే జరిగినటువంటి సంఘటన, ఆల్రెడీ ప్రజాపాలన పేరిట 6 గ్యారంటీలకు తీసుకున్నటువంటి ఫామ్స్ పైన మళ్ళీ రెండవసారి దరఖాస్తులు స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రత్యేకంగా యాప్ అంటున్నారు. గతంలో మాన్యువల్ పేపర్లో తీసుకున్నటువంటి గతంలో ఉంది. తర్వాత రేషన్ కార్డు కోసం గతంలో కూడా తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా వాటి వివరాలు స్వీకరిస్తామంటున్నారు. సో డబల్ పనులు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ఇప్పుడు కులగణన అత్యంత ప్రతిష్టాత్మకమని చెప్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం.
రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ అని చెప్తా ఉంది. దాని అమలు కోసం పూర్తి డీటెయిల్స్ ఎవరు ఏ కులం వారి శాతం ఎంత ఉంది అనేటువంటిది వారి ఆర్థిక స్థితిగతులతో సహా మొత్తం పబ్లిక్ డొమైన్లో ఈ డాటాను ముందుంచనున్నామని చెప్తూనే రిజర్వేషన్లు పెంచనున్నాం స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లోనే చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ సర్వేకి సంబంధించినటువంటిది చేస్తున్న తీరు అబాసు పాలవుతా ఉంది. ఈ మధ్య కాలంలోనే సర్వే చేస్తున్నటువంటి వాళ్ళు ఇంత పెద్ద స్థాయిలో కుప్పలు కుప్పలుగా కట్టలుగా రోడ్లపై పడి ఉన్నాయంటే గతంలో కూడా ఇన్ఫాక్ట్ ఆర్టీవీతో కొంతమంది అధికారులు మాట్లాడిన సందర్భంలో కానివ్వండి, కొంతమంది ప్రభుత్వం తరఫున మాట్లాడిన సందర్భంలో కూడా 1-2 సంఘటనలు జరుగుతూ ఉంటాయి, 1-2 పేపర్లు మిస్ అయితే మిస్ అవ్వచ్చేమో అనే రకంగా క్వశ్చన్ మార్క్ గానే మాట్లాడారు. ఇక్కడ 1-2 ఏం కాదు, కట్టలుగా కుప్పలుగా రోడ్డు పైన కొన్ని మీటర్ల దూరం వరకు కూడా పడి ఉన్నాయంటే ఎవరి నిర్లక్ష్యం, ఇంత అశ్రద్ధగా వ్యవహరిస్తున్నారు అధికారులు కానీ ప్రభుత్వం కానీ? ఎగ్జాక్ట్లీ, నిజంగానే అత్యంత దారుణమైనటువంటి నిర్లక్ష్యంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. 10th ఫెయిల్ అయినటువంటి వారితో, 10th పాస్ అయినటువంటి వారితో, ఇంటర్ ఫెయిల్ అయినటువంటి వారితో, ఇంటర్ పాస్ అయినటువంటి వారితో, కేవలం ఇట్లాంటి వాళ్ళతో కులగణన కార్యక్రమాన్ని చేపిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. వారికి 10,000 వేతనం ఇస్తూ ఉన్నారు. ఇది ఒక కాంట్రాక్ట్ అప్పచెప్పారు. 10,000 వేతనంతో 170 ఇల్లు ఒక్కొక్కరికి కేటాయిస్తున్నారు. వాళ్ళు ఈ 20 రోజుల వ్యవధిలో 170 ఇల్లు తిరగాలి, ఇంటింటికి వెళ్ళాలి. కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్ళు ఇచ్చేటువంటి వివరాలతో పాటు సొంత ఇల్లా, వారికి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, సొంత కారా, ఇంట్లో ఏమేమి వాడుతూ ఉన్నారు, తర్వాత వారికి భూములు ఏమైనా ఉన్నాయా, అవి వ్యవసాయానికి సంబంధించిందా, వ్యవసాయేతర భూమా, వారి ఆదాయ మార్గాలేంటి, ప్రభుత్వ ఉద్యోగమా, ప్రైవేటా, బిజినెసా, వీటన్నిటితో పాటు ప్రభుత్వ పథకాలకు వాళ్ళు అర్హులా కాదా, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. అంత వ్యక్తిగత సమాచారం ఉన్నటువంటి డేటాతో కూడుకున్నటువంటి ఈ ఫామ్స్ అన్ని కుప్పలుగా గుట్టలుగా రోడ్డు మీద దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్ గతంలో అబాసుపాలైంది. మళ్ళీ ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు చాలా పెద్ద నిర్ణయం అని ప్రభుత్వం చెప్తా ఉన్న నేపథ్యంలో ఆ పేపర్లు ఈరోజు గుట్టలుగా కుప్పలుగా రోడ్లపైన దర్శనమిస్తుండడం, అవి టిఫిన్ సెంటర్లు, మిర్చి బండ్లు ఇట్లాంటి వాటి దగ్గరికి చేరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రజలు అవాక్ అవుతా ఉన్నారు. ప్రభుత్వం సీరియస్గా చేయకపోతే ఎందుకు చేయాలి, మాలాంటి వారితో ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు పెట్టి మా దగ్గర వ్యక్తిగత సమాచారాన్ని ఎందుకు తీసుకోవాలి అనేటువంటిది చెప్తా ఉన్నారు. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయాలనుకుంటే ఇలా మేము ఇచ్చినటువంటి వ్యక్తిగత సమాచారంతో కూడిన మా డేటా అంతా రోడ్లపైన ఎందుకు వేస్తున్నారు అనేటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ప్రభుత్వం దీనిపైన. మీరు చెప్పిన ప్రకారంగా ఎన్యూమరేటర్లు అంటూ వాళ్ళని ఏర్పాటు చేశారు. కొన్ని ఇళ్ల నుంచి ఇళ్ల వరకు కూడా ఎన్యూమరేటర్లు ఉంటారు, వాళ్ళ సమాచారం మాత్రం సేకరిస్తారని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ పడి ఉన్న ఫామ్స్ ఏ ఎన్యూమరేటర్ రాసినవి లేకుంటే ఏ ఎన్యూమరేటర్ పరిధిలోకి వచ్చేవి, ఒకవేళ ఈ ఫామ్స్ ఈ రకంగానే చెల్లాచెదరుగా పడిపోయాయంటే ఒక రకంగా వాళ్ళ గణన జరిగినట్టే కదా, వాళ్ళ గణన ఒక రకంగా డిలీట్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది కదా. అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆ ఫామ్కి సంబంధించి ఎక్కడ ఏరియా ఎన్యూమరేటర్ అనే సమాచారం తెలుస్తోందా? అంటే ఎవరైనా కావాలని చేశారా, అసలు అనుకోకుండా జరిగిందా, అసలు ఏం జరిగింది ఇక్కడ? ఎగ్జాక్ట్లీ, ఏదో ఒక అంశంలో ప్రభుత్వం అబాసు పాలవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. రీసెంట్గా భూసేకరణకు సంబంధించి కొడంగల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ, గతంలో ఆ ప్రజాపాలన పేరిట అభయస్థం 6 గ్యారెంటీల కోసం తీసుకున్నటువంటి స్కీమ్స్కి సంబంధించిన పేపర్లు రోడ్డు మీదకి రావడం, ఈరోజు కులగణనకు సంబంధించిన పేపర్లు కుప్పలుగా గుట్టలుగా రోడ్డు మీద పడి ఉన్నటువంటి సిచ్యువేషన్. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. కాకపోతే మనోజ్, ఇక్కడ ఈ ఎన్యూమరేటర్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇంటింటికి వెళ్ళి డేటా సేకరించడానికి, వారు ప్రభుత్వం నియమించినటువంటి వారు కాదు అనేటువంటిది కొద్దిమంది క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. కొన్ని వీడియోలు బయటికి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి కనీస నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు ఇంటికి వచ్చి కులగణనకు సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తూ ఉన్నారు అనేటువంటిది కొద్దిమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి వీడియోలు తీసి ఎన్యూమరేటర్ల వీడియోలు బయటికి ప్రభుత్వానికి ట్యాగ్ చేస్తూ, సీఎంఓకు ట్యాగ్ చేస్తూ బయట ట్వీట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎవరి ఆధ్వర్యంలో ఈ పేపర్లు రోడ్డుపైకి వచ్చాయి అనేటువంటిది వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ ఏరియా ఇన్ఛార్జ్ ఎవరు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ప్రభుత్వం సేకరించేటువంటి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి దీంట్లో అత్యంత గోప్యతతో కూడినటువంటి ఈ డేటా పేపర్లు ఎందుకు రోడ్డుపైకి వచ్చాయి అనేటువంటి దానిపైన విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కాస్త సీరియస్గానే దీనిపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. మరి చివరిగా ప్రభుత్వ ఉపాధ్యాయులు చేయడం లేదా? ఈ సర్వేలు మొత్తం కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులే చేస్తారు. అవసరమైతే ప్రభుత్వ పాఠశాలకి ఒంటిపూట బడులు కూడా ప్రకటించమంటగా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రి చెప్పారు కదా ప్రభుత్వ ఉపాధ్యాయులే చేస్తున్నారు. ఆ రకంగా జరగడం లేదా? అంటే మనకు ఆర్టీవీకి ఉన్న సమాచారం ప్రకారం కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నప్పటికీ కూడా మొత్తం 70,000 మందికి పైగా ఎన్యూమరేటర్లు దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. కొద్దిమంది డైరెక్ట్గా
ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు చేయకుండా వారి ప్లేస్లో వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు, తెలిసిన వ్యక్తులకి ఈ డాటా పేపర్లు ఇచ్చి ఇంటి నెంబర్లు, ఒక ఏరియా, ఒక కాలనీ అప్పచెప్పి కంప్లీట్ చేయమని చెప్తా ఉన్నారు. అంటే ఇంటికి డాటా కోసం వెళ్ళి డాటా సేకరించి ఆ పేపర్లు ఫిలప్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని ఫిలప్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రభుత్వం నియమించిన వ్యక్తులు కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్లకు తిరగాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఇంటి దగ్గర దాదాపు త్వరగా డీటెయిల్స్ చెప్పేటువంటి వాళ్ళ దగ్గర 20 నుంచి 30 నిమిషాల సమయం తీసుకుంటే ఇంట్లో కాస్త బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు, పనులు చేసుకోవడానికి ఉద్యోగం కోసం వెళ్ళేటి వాళ్ళు ఉంటే, ఇంట్లో మహిళలు, వృద్ధులు ఉంటే వారి దగ్గర నుంచి సమాచారం తీసుకోవడానికి వాళ్ళు ఫోన్లు చేయడము, ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్ కావడం, ఇదంతా సమయం తీసుకోవడానికి 2 నుంచి 3 గంటలు కూడా పట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క పెద్ద ఇళ్లలో ఆల్రెడీ రెంటర్స్ ఉన్నారు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. అంత సమయం కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉండడంతో వీళ్ళు అసలైనటువంటి ఎమ్యూనరేటర్లు వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు వాళ్ళు ఈ పనులు అప్పచెప్తా ఉన్నట్టుగా దృష్టికి వచ్చింది. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మొత్తం 10,000 రూపాయలు ఇస్తామనేటువంటిది ఒప్పందం కుదుర్చుకున్నారు. 170 ఇళ్ళు కంప్లీట్ చేయాలనేటువంటిది వారికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 170 ఇళ్ళు 20 రోజుల్లో కంప్లీట్ చేయాలి. వారమైనా పట్టొచ్చు, 15 పట్టొచ్చు, లేదంటే 20 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు. కానీ కంప్లీట్ చేసి ఆ పేపర్లు వీరికి అప్పచెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతవరకు ఓకే ఉన్నా కానీ రోడ్డు మీద ఎందుకు దర్శనం ఇస్తున్నాయి పేపర్లు అనే దాన్ని ప్రజలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. రైట్ మరు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద కులగణన సర్వే రోడ్డెక్కింది. మనం ఇచ్చేటువంటి ఆ సమాచారం, గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ప్రభుత్వం ఏకంగా మన నుంచి సేకరించి కుప్పలుగా కట్టలుగా రోడ్లపైన పడవేస్తోంది. గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బహిరంగపరుస్తోంది ప్రభుత్వం. ఎస్, ఇవి నేను చెప్తున్న మాటలు కాదు, ప్రజలు చర్చించుకున్నటువంటి మాటలన్నీ కూడా. కులగణన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఇందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించకపోవడం, ముఖ్యంగా ఉపాధ్యాయులే కులగణన చేపడతానని చెప్పినప్పటికీ వాళ్ళు ఏకంగా కొన్ని సబ్ కాంట్రాక్ట్ల తరహాలో ఆ యొక్క విషయాన్ని ప్రైవేట్ పర్సన్స్తో చేపించినటువంటి కొన్ని సంఘటనలు కూడా వెలుగు చూస్తున్న నేపథ్యంలో వాటిపైన చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వం చిత్తశుద్ధికి ఒక నిదర్శనంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఎంత కేర్లెస్గా ఉంది, ఎంత అశ్రద్ధగా ఉండడానికి ఒక నిదర్శనం కనబడుతుంది అంటున్నారు అటు ప్రతిపక్షాలు, ప్రజలంతా కూడా. సో ఇది మేడ్చల్ రేకుల బావి దగ్గర నుంచి కూడా ఎల్లంపేట వరకు రోడ్డు పైన కొన్ని మీటర్ల మేరకు కట్టలుగా కుప్పలుగా ఆ దరఖాస్తు ఫారాలు, ఏవైతే కులగణనకు సంబంధించి ఫారాలు దర్శనమిస్తున్నాయి. సో ప్రత్యేకంగా కులగణన ప్రతిష్టాత్మకం అని చెప్పిన ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడం, ఈ రకంగా అశ్రద్ధ వహించడంతో అటు పెద్ద ఎత్తున ప్రజల ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. రేవంత్ సర్కార్ అశ్రద్ధని మరోసారి నిరూపించుకున్నారన్నట్టుగా గతంలో అభయహస్తం దరఖాస్తు సంబంధించి వీడియోలని, ఇప్పుడు తాజాగా ఈ వీడియోలు రెండింటిని జోడించి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు, ప్రజలు కూడా ఆగ్రహం వెళ్లిబూస్తున్నారు. సో ఈ విషయం పైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇంకా కులగణన కొనసాగుతోంది కాబట్టి రానున్న రోజుల్లో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.